ఏంటి ఇంత పొద్దున ఎక్కడికెళ్ళి వస్తున్నావు? నేను గుడికి వెళ్ళాను మీ గురించి ప్రార్థించడానికి. నా గురించి ప్రార్థించడానికా? అది నువ్వు? అవును, మేడమే నాకు ప్రత్యేకంగా చెప్పారు. ఉదయాన్నే గుడికెళ్ళి దేవాబావు గారి గురించి పూజ చేయించి రావాలి అని. అందుకే పూజ చేయించుకొచ్చాను. ఏంటి కొత్తగా? ఎప్పుడూ లేని పూజలు పునస్కారాలు, అది కూడా నా కోసం. ఇంతవరకు జరగంది ఇప్పుడు జరగబోతుంది కదా. నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు. మీకసలు ఎలాంటి సమస్యలు రాకూడదు అనే. ఇప్పుడు నువ్వు పూజ ఎందుకు చేయించావని అడుగుతున్నాను. దేవుడి ముందు ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోలేదంటే తప్పకుండా శిక్షిస్తాడు. దేవుడు మిమ్మల్ని శిక్షించకూడదని నేను పూజ చేయించుకొని వచ్చాను. నువ్వు అనేది నాకు అర్థం కాలేదు. ఇంతకాలం మీరు ఆంజనేయ భక్తుడిగా పూజలు చేశారు కదా, నిత్య బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం కూడా చేశారు. మరిప్పుడున్నట్టుండి మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆంజనేయ స్వామికి కోపం రాదా చెప్పండి? నమ్మక ద్రోహం అవుతుంది కదా అది. పైగా గుళ్ళో పూజించి వేసుకున్న లాకెట్ మీద ప్రమాణం చేశారు. అందుకే ఆ దేవుణ్ణి మీకెటువంటి కష్టం రాకుండా ఉండడానికి పూజ చేయించమని అర్చన మేడం గారు చెప్పారు. అదేంటి నేను పెళ్లి చేసుకుంటున్నా నీకెవరు చెప్పారు? ఆహా, ఇది బాగుంది. మీరే కదా నిన్న రాత్రి అందరి ముందు పెళ్లి చేసుకుంటానని చెప్పారు. మీ నాన్నగారు కూడా చెప్పారు కదా. అయ్యో, ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు చెప్తున్నారు. అయ్యో, నిజంగా నేను నాన్నకి ఈ విషయం ఎప్పుడు చెప్పాను? బాబు, మీరసలు ఏమంటున్నారు? ఆంజనేయ స్వామి భక్తుడిగా మీరు ఇలా అంటాం ఏమన్నా బాగుందో చెప్పండి. ఇలా అయితే ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఎలా క్షమిస్తాడు? ఏది ఏమైనా మీకు ఇలా చేయడం కష్టంగానే ఉంటుంది. ఇక మీ గురించి ప్రార్థిస్తూనే ఉండాలి, మీకు కష్టం కలగకుండా ఉండాలని. బాబు, ప్రసాదం. నేనిచ్చిన చిన్న డోస్కి బాబు బెదిరిపోయాడు. స్వామి, దయచేసి ఒక్కసారి నన్ను క్షమించు. నా మనసు చెల్లించిపోయింది. అనవసరమైన ఆలోచనలు, ఆశలు కలగడం మొదలయ్యాయి. నిన్ను మరచి నేను ఒక ఆడపిల్ల వెనుక పడుతున్నాను. నన్ను క్షమించు స్వామి. నా తప్పు తెలుసుకున్నాను. ఇక మీదట నేను ఎటువంటి మోహాలకు లొంగే అవకాశం ఉండదు. ఆ బ్రేస్లెట్ని తిరిగి ఇచ్చేసి ఆ టీచర్తో ఉన్న అన్ని సంబంధాలు నేను తెంచేసుకుంటాను. స్వామి, నా తప్పులన్నింటినీ క్షమించు. నన్ను అనుగ్రహించు స్వామి. ఇది ఎలాగైనా అమ్మేసి సొమ్ము చేసుకోవాల్సిందే. అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని దాచలేకపోతున్నాను. వీడికి బంగారు షాప్లో ఏం పని? వీళ్ళని చూడకుండా తప్పించుకున్నాను. రండి మేడం, రండి మేడం. మీకేం కావాలి? గొలుసా లేక గాజులా? ఇంతకు ముందు ఇక్కడికి వచ్చింది చిన్న కదా. మీ ఇంట్లో పనివాడు, వాడి గురించి వదిలేయండి. మేడం మీకేం కావాలో చెప్పండి. కొనడానికి రాలేదు. మరి అమ్మడానికి. ఓ, బ్రేస్లెట్టా? ఇటువంటిదే కావాలని ఆ చిన్న ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. ఏంటి, ఇది మేడందే కదా? లేదు లేదు, ఇది మేడంది కాదు, నాదే. తీసుకోవడానికి అభ్యంతరం లేదు. పోలీసులు వచ్చి నన్ను అడిగితే నేను మీ పేరే చెప్తాను. ఓకేగా? లేదు, అటువంటి సమస్య రాదు. ఇది నా సొంతది. అలాగైతే సరే, సమస్య ఉండదు. ఇంతకీ దీని బరువు ఎంత? అది తూకం వేసి చూడండి మీరు. దానికి తగ్గట్టు డబ్బిస్తే వెళ్ళిపోతాను. 1 తులం ఉంటుంది అనిపిస్తోంది. 1 తులం ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కువే ఉండొచ్చు.
మీరు కాస్త త్వరగా ఇవ్వండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరే కూర్చోండి. ఉండడం కుదరదు, నాకు త్వరగా డబ్బులు ఇవ్వండి. బ్రేస్లెట్ ఎంత బరువు ఉందండి? ఎంతంటే 60-70 కిలోలు ఉంటుందేమో. హలో, పోలీస్ స్టేషన్. సార్, నేను సిద్ధి జ్యువెల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడికి ఒక ఆవిడ దొంగనగ తీసుకొచ్చింది. ఒక లేడీ ఇక్కడే ఉంది. కాస్త త్వరగా రండి సార్. ఉండు, తీసుకెళ్ళడానికి పోలీసులు వస్తారు. అసలేంటి సమస్య? ఓ అదా, నకిలీ నగ అంతే, ఇంకేం సమస్య లేదు. మిగతాదంతా కూడా పోలీసులు వచ్చాక చెప్తారు. నకిలీ నగ ఇదా? లేదు, అవకాశమే లేదు. మీరు ఇంకోసారి గీకి చూడండి. గీకి సగం రాయి అరిగిపోయింది. ఇంకెంత గీకమంటావు? అయ్యో, ఏదో తప్పు జరిగింది సార్, ఈసారికి నన్ను క్షమించండి. నీలాంటి వాళ్ళని క్షమించకూడదు, పోలీసులకు అప్పచెప్పాలి. చూడండి, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి పోలీసులు పిలవకండి సార్. నేను ఇదంతా కావాలని చేయలేదు. ఇంట్లో నుంచి నేను తీసుకొచ్చేటప్పుడు మారిపోయి ఉంటుంది. ఈసారికి నన్ను క్షమించండి. సరే, ఈసారికి క్షమిస్తున్నాను, కానీ ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించకూడదు. కనిపించను. థ్యాంక్ యూ సార్. మరి పోలీసులా? నువ్వు వీరభద్ర సార్ ఇంట్లో పని మనిషివి కాబట్టి పోలీసులకు చెప్పనే లేదు, అందుకే నేను క్షమిస్తున్నాను. మళ్ళీ నువ్వు ఎప్పుడైనా ఇటువంటి పని చేయడానికి వచ్చావు అంటే వెంటనే పోలీసులు పట్టిస్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. బతికిపోయాను. నకిలీ నగ, దాన్ని చూస్తేనే నాకు అర్థమై ఉండాలి బంగారం వేసుకునే స్తోమత దానికి లేదని. ఈ నకిలీ నగ కారణంగా కాస్తుంటే జైలుకెళ్లేదాన్ని. అనా అనా నిన్ను ఎలా లేపారో నాకు తెలుసన్నా. చిన్న, నువ్వేం చేస్తున్నావు? కావాలంటే రాయిని నీళ్లలో వేసుకో. నా మీద గనక వేయడానికి ప్రయత్నం చేస్తే నేను చితక్ కొడతాను. తర్వాత ఏడ్చి ప్రయోజనం ఉండదు. అయ్యో అన్నా, నేను వ్యాయామం చేస్తున్నాను. ఓ రై, ఏమైంది? దొరికిందా? చెప్పరా. పని పూర్తయినట్టే, కానీ కాలేదు. ఓ రై, సరిగ్గా చెప్పరా. అటువంటి బ్రాస్లెట్ ఆ షాప్లో దొరకలేదన్నా, కానీ 2 రోజుల్లో అటువంటిది చేంజ్ ఇస్తానన్నారు. రే, నువ్వు వేరే ఇంకేదైనా షాప్లో అడగొచ్చు కదా. ఏదో ఒక షాప్లో దొరుకుతుంది కదరా. సరే, వెళ్ళి చూస్తాను. రే, చిన్న 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 కోపం ఎందుకురా? ఇలా కూర్చో, చెప్తాను. రే, ఇంకా 2 రోజుల వరకు టీచర్కి కనిపించకుండా తిరగాలి కదరా. అసలు నీ సమస్య ఏంటన్నా? టీచర్కి బ్రాస్లెట్ ఇవ్వనందుకా, లేక టీచర్ని చూడలేకపోతున్నందుకా? చాలా అప్పు, చాలా ఎక్కువైపోయింది. నేను బ్రేస్లెట్ ఇవ్వాలి అన్నాను, కానీ టీచర్ని చూడడానికి కాదు. నాకు తెలుసులే, నీకు వల్లి టీచర్ అంటే ఇష్టం, టీచర్కి కూడా నువ్వంటే ఇష్టం. అది నీకెలా తెలుసు? టీచర్ నీకేమన్నా చెప్పారా? లేదు, నాకేం చెప్పలేదు, కానీ ప్రవర్తన సిగ్గు చూస్తే అర్థమవుతుంది కదా ఇష్టమే అని. చాలే పోరా. హ. అనవసరంగా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ఏది ఏమైనా ఆంజనేయ స్వామి శిష్యుణ్ణి మార్చేసింది ఆ టీచరు. నాకున్న సమస్య అదే చిన్న. ఆంజనేయ స్వామిని నేను మోసం చేస్తున్నాననిపిస్తుంది. ప్రార్థన చేసే సమయంలో ఇంతకు ముందులాగా అస్సలు ఏకాగ్రత కలగడం లేదు. మనసు చలించిపోతుంది. నేను ఇంకెవరో వేరే ఎవరిలాగానో ప్రవర్తిస్తున్నాను. నిన్న కూడా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. నిన్న రాత్రి నాన్న నన్ను పిలిచి పెళ్లి గురించి మాట్లాడారు. ఎప్పుడు కూడా నేను దానికి వ్యతిరేకంగానే మాట్లాడేవాణ్ణి, కానీ నిన్న రాత్రి ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు. నాన్న అడిగిన దానికి నేను ఒప్పుకున్నాను. అర్థమైంది, నువ్వు పెళ్లికి అంగీకరించినందువల్లనే నువ్వు ఇక్కడికి వచ్చావు. నా ముందు మాత్రం డాన్స్లు ఆడుతున్నావు కదా. అర్థమైంది, నాకంతా అర్థమైందన్నా. రే, నువ్వు అనుకుంటున్నట్టేమీ కాదు. ఆ సమయంలో నాలో ప్రవేశించి ఇంకెవరో అలా చేశారనిపిస్తుంది. ఏంటన్నా,
నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పడమే మాకు చాలా ఎక్కువ. నువ్వు ఇలా రా, నీకో విషయం చెప్తాను. ఇలా కూర్చో. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. పెళ్లి కళ అన్నా, నీకు పెళ్లి కళ వచ్చేసిందన్నా. అన్నా నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలని ఆశ ఉందన్నా. వీడి పాటలు. ఇది సరిగ్గా ఉంటుంది కదా? ఇది బాగుంది. మనకి నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. చాలా ఈజీగా ఉంది, మనం బయటికి వెళ్ళక్కర్లేదు. మీరు చేసే పనులు ఏవి నాకు అస్సలు నచ్చటం లేదు టీచర్. నాకు ఇప్పుడు అర్థమైంది. లంచ్ టైంలో మీరందరూ చేస్తున్న పని ఇదే. మీ సంగతి చెప్తానుండండి. ఒక్క నిమిషం మాస్టర్, మేమిప్పుడు చేసేదేది తప్పు కాదు కదా మాస్టర్. ఆన్లైన్ పర్చేస్ చేస్తున్నాం, అందులో తప్పేముంది? తప్పు రైటో నిర్ణయించాల్సింది నేను, ఇక్కడ హెచ్ఎంని, తెలిసిందే. మేము ఏ పని చేసినా దానికి వెంటనే మీరు అడ్డుపడ్డమే మీ పని అయిపోయింది. తప్పొప్పుల గురించి మాకు తెలుసు కదా సార్, చిన్నపిల్లలవేం కాదు కదా. చెప్పండి. ఒక హెచ్ఎంతో మాట్లాడేది ఇలాగేనా? చెప్తాను, మీ సంగతి చెప్తాను. హలో మాస్టర్. ఏంటి సమస్య? అన్ని విషయాలు అందరితోనూ చెప్పాల్సిన అవసరం లేదు. మేమిక్కడ కంప్యూటర్ని ఉపయోగించడం కామేశ్వర్ మాస్టర్కి ఏమీ నచ్చడం లేదు. హరి సార్, మీరు మధ్యలో మాట్లాడకండి. దీని గురించి నేను రిపోర్ట్ రాస్తాను మేనేజర్ గారికి. రిపోర్ట్ రాయాల్సినంత పనేం జరిగింది? ఏం జరిగింది? మీరే చూడండి. ఇప్పుడు మీరేం చేస్తారు మాస్టర్? ఏదో ఒకరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. అంతవరకు నవ్వండి. అసలు ఈయన సమస్య ఏంటో తెలియట్లేదు. ఆయన కంప్యూటర్ గురించి తెలియదని మనల్ని కూడా వాడకూడదంటే ఎలా? మీరేం చేయాలనుకుంటే చేసుకోండి. Thank you. రా. విష్ణు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్యాక్టరీకి నాన్న. ఫ్యాక్టరీకే? టైం ఏంటో తెలుసా? రేపటి నుంచి త్వరగా వెళ్తాను. ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులంతా 9:30 కల్లా వచ్చేస్తారు. అందుకని ఓనరు 9ంటికి వెళ్ళాలి. అంటే అందరికంటే ముందు యజమాని అక్కడ ఉండాలి. అప్పుడే మనమంటే వాళ్ళకు కొంచెం భయం ఉంటుంది, ఆ స్థానానికి గౌరవం ఉంటుంది. దేవా నీలాగా కాదు, వాడు తెల్లారుజామున లేచి స్నానం చేసి పూజా కార్యక్రమాలు చూసుకుని 8ంటికల్లా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా ఉండాలి, అర్థమైందా? సరే, నేను కూడా ఇక నుంచి అలాగే చేస్తాను. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఏంటది నాన్న? మన దేవా పెళ్లి గురించి. వాడింత త్వరగా ఒప్పుకుంటాడని నేను అసలు అనుకోలేదు. గంగా, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? కొన్ని సామాన్లు కొనాల్సినవి ఉన్నాయి, అందుకే వెళ్ళొస్తున్నాను. ఏం సామాన్లు? అయినా ఇంటికి కావలసిన సామాన్లు నువ్వు కొనుక్కురావు కదా. అంటే మేడం కోసం. ఎవరికి? అర్చన కోసమా? అర్చనకేం కావాలి? అంటే కొన్ని మేకప్ సామాన్లు. వెళ్ళు. నిజంగా దేవానే పెళ్లి కొప్పుకున్నాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒక మాట కూడా మాట్లాడకుండా వెంటనే ఒప్పుకున్నాను నాన్న. వాడు పెళ్లి కొప్పుకోవటమే చాలా పెద్ద విషయం. మళ్ళీ వాడి మనసు మారిపోయేలోపు మనం ఈ పెళ్లి జరిపించేసేయాలి. దేవాబాబు పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు, వినండి. అమ్మాయి తరఫు వాళ్ళు వస్తామంటున్నారు. వాళ్ళు మన ఇల్లు పరిసరాలు అన్నీ చూసుకొని ఆ తర్వాత మనం దేవాన్ని తీసుకెళ్లి అమ్మాయిని చూపిద్దాం. అదే కదా విష్ణు మన ఆచారం. సరే నాన్న, నేను కూడా అన్ని పనులు త్వరగా పూర్తి చేస్తాను. లేట్ చేయకుండా దగ్గరలో ముహూర్తం ఉందేమో చూద్దాం. ఎంత త్వరగా పెళ్లి జరిపిస్తే అంత మంచిది. సరే నాన్న. వల్లి, ఇంకా నువ్వు లోపలేం చేస్తున్నావు? ఇదిగో టీ తాగు. ఏంటమ్మా నువ్వు? ఇప్పటికే నాకు చాలా ఆలస్యం అయిపోయింది. నాకు టిఫిన్ ఏమొద్దు, లేట్ అవుతుంది. తినకుండా వెళ్తే ఎలా కుదురుతుంది? ఆకలేస్తుంది కదా,
కొంచెమైనా తినేళ్తేనే కదా నీకు కూడా ఓపుకుంటుంది. ఆడపిల్లవని మర్చిపోవద్దు. అదే మగపిల్లాడైతే బయట ఏదైనా తినేసి వెళ్ళొచ్చు. వెళ్ళి ఎవరొచ్చారో చూడు వల్లి. ఉమ్. అయ్యో దేవుడా, ఆ ముసలోడు వచ్చాడు. బుర్ర తింటాడిప్పుడు. పట్టుకుంటే వదలడు. చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. ఆడవాళ్లు ఒంటరిగా ఉండే సమయం చూసుకొని మరీ వస్తాడు. అమ్మా వల్లి, పట్టుకో. చేపలు తెచ్చాను. ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన చేపలు. కావాలంటే చూడండి. వీటిని మీరు ఇంకెవరికైనా తీసుకొని వెళ్ళి ఇవ్వండి. మాకు అవసరం లేదు. వేరే వాళ్ళ కోసం వేరే ఇస్తానులేండి. ఈ చేపల్ని మీకోసమే తెచ్చాను. అయ్యో మాకొద్దండి. మీరు వద్దంటే ఎలా? మీకోసం ప్రత్యేకంగా పట్టి తెచ్చాను. ఆ? ఏంటి అమ్మ ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? నాతో ఏమైనా పనుందా? ఏంటమ్మా ఇంట్లోనే ఉన్నావా? ఈరోజు స్కూల్కి వెళ్ళడం లేదు. ఏంటి, నాకేమైనా సహాయం చేస్తారా పని చేయడానికి? అబ్బే లేదు లేదు, నీ పని నువ్వు చేసుకోమ్మా. అమ్మా, చేపల పులుసులో మసాలా కొంచెం ఎక్కువగా వేయండి. హ్మ్, అలా చేస్తేనే అది రుచిగా ఉంటుంది. పైగా వీటిని పులుసు పెడితేనే బాగుంటాయి. చాలా రుచిగా ఉంటాయి. అలాగే. ఆడవాళ్ళ వంట పనుల గురించి మీకెందుకు చెప్పండి. ఆ, సరే, నేను మళ్ళీ వస్తానండి. ఆ గొంతుతో పిలిస్తేనే చాలు నాకు కంపరం పుడుతోంది. మీ నాన్నగారి కంటే పెద్ద వయసుంటుంది. అయినా ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఈ చేపలతో పులుసు పెట్టాలా? హ్మ్. దేవాబాబు పెళ్లి కొప్పుకున్నారు నిజమే, కానీ ఏదో గందరగోళం ఉండే ఉంటుందని నాకు అనిపిస్తుంది అర్చన మేడం. నువ్వు చెప్పేదేవి అర్థం కావడం లేదు. కాస్త సరిగ్గా చెప్పు. అయ్యగారు విష్ణుబాబు గారు దేవాగారి కోసం అమ్మాయిని చూడటానికి తిరునంతపురం వెళ్ళొచ్చారు. ఆ విషయం మనిద్దరికి తెలుసు. కానీ దాని గురించి దేవాగారికి తెలుసా తెలీదా? అయినా సరే అడిగిన వెంటనే సరే అని ఒప్పుకున్నారు. ఎందుకని? దేవాగారిక్కడ ఆ స్కూల్లో పనిచేసే వల్లి టీచర్ని ప్రేమిస్తున్నారని ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలీదు. దాని గురించి మనిద్దరికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మరి దేవాగారు అంగీకరించింది ఏ సంబంధం గురించి? కాస్త సరిగ్గా చెప్పు. మీకింకా అర్థం కాలేదా? దేవాగారు వల్లి టీచర్ని ప్రేమిస్తున్న విషయం ఎవరికీ తెలీదు. అలాగే తిరునంతపురం సంబంధం గురించి దేవాగారికి కూడా ఏమీ తెలీదు. సరిగ్గా చెప్పావు. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒక సంబంధం ఖాయమవుతుంది. అవును, సరిగ్గా చెప్పారు. అర్చనా మేడంకి ఇప్పుడు ఒక శత్రువు కాదు, ఇద్దరున్నారన్నమాట. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది. మరిప్పుడు దానికి మనమేం చెయ్యాలి? టీచర్ కుటుంబం ప్రతి క్షణం మన కళ్ళ ముందే ఉంటారు కదా. వాళ్ళంతా తేల్చడానికి మనకు ప్రతిరోజు 100 అవకాశాలు వస్తాయి. కాకపోతే అర్చన మేడం త్వరగా వెళ్ళండి. ఈ సంబంధం ఖాయం కాకుండా చూడండి. మేడం, విష్ణుబాబు వచ్చారు. నేను వెళ్తాను, మళ్ళీ కలుస్తా. ఏయ్, ఏంటి విష్ణుబాబు? వెళ్ళి టీ తీసుకురా. అయ్యో, ఏంటి వచ్చేలా బయట కూర్చున్నావు? ఎంతసేపు నేను ఇంట్లో ఒక్కదాన్నే కూర్చోవాలి చెప్పండి. కాస్త ఫ్రెష్ ఎయిర్ కోసమని ఇక్కడికొచ్చాను. ఇంతకీ మీరు అమ్మాయి వాళ్ళకి కాల్ చేశారా? తిరువనంతపురం విషయాలా? ఏంటి అర్చనావి? మీరు బయలుదేరేటప్పుడు మావయ్య గారు మీకు అన్ని పనులు అప్పచెప్పారు కదా. ఓ, మా దేవా అనే సంబంధం గురించా? దాని గురించి నాన్న నాకంతా వివరంగా చెప్పారు. వచ్చే వారం అమ్మాయి కుటుంబ సభ్యులు మన ఇంటికి రాబోతున్నారు. ఈ పెళ్లి జరిగితే అంతే చాలు. కానీ నాకు మాత్రం అనిపించట్లేదు. దేవానే పెళ్లికి ఒప్పుకున్నాడు, అది నువ్వు విన్నావుగా. ఆయన అంగీకరిస్తే మాత్రం అయిపోతుందా? ముందేమో ఆయన వద్దు అన్నారు, ఆ తర్వాతేమో ఓకే అన్నారు. మళ్ళీ రేపొచ్చి ఆయన వద్దు అన్నారంటే మనం ఎవ్వరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. అర్చన, నువ్వు చెప్పేదేదో నిన్ననే చెప్తే అయిపోయేది కదా. ఊరి వాళ్ళందరి ముందు నా భర్తకి అవమానం జరగకూడదని నేనిప్పుడు ఇలా చెప్తున్నాను.